అందరికీ నమస్కారం అండి. సంజ ఒక అనాథ శరణాలయంలో పెరిగింది. చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు అనాథ శరణాలయం నుండి బయటకు వస్తూ ఉంటారు. సంజ వైజాగ్లో ఒక హోటల్లో రిసెప్షన్గా జాయిన్ అవుతుంది. సంజ చిన్నప్పటి నుండి చాలా ప్రశాంతంగా, ఏ టెన్షన్ లేకుండా బతకాలి, తనని ఎంతో బాగా ప్రేమించేవాడు దొరకాలి అని అనుకుంటూ ఉంటుంది. ఎంతైనా తల్లి తండ్రి ప్రేమ లేకుండా పెరిగిన పిల్లలు ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారు. ప్రతివారం వీకెండ్ ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ నుంచి రాకేష్ వైజాగ్ వస్తాడు. శనివారం ఆదివారం వైజాగ్లోనే ఉండి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాడు. ప్రతివారం రాకేష్ అదే హోటల్లో స్టే చేయడం కారణంగా రాకేష్కి సంజయ్కి మధ్య పరిచయం ఏర్పడుతుంది. రాకేష్ 6 అడుగుల ఎత్తు, చాలా అందంగా హుందాగా ఉంటాడు. ఏ అమ్మాయినైనా రాకేష్ని చూస్తే పడిపోవాల్సిందే అన్నట్లు ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. హోటల్లో చాలామంది ఉన్నా స్పెషల్గా వచ్చిన ప్రతిసారి సంజయ్తో మాట్లాడుతూ ఉండటం కారణంగా పరిచయం కాస్త స్నేహం, స్నేహం కాస్త ప్రేమగా మారిపోతుంది. ప్రతివారం సాయంత్రం పూట డిన్నర్కి వెళ్ళటం లేదా బీచ్కి వెళ్ళటం అలా ఇద్దరు చేస్తూ ఉంటారు. అలా 2 సంవత్సరాలు వాళ్ళిద్దరిలో వైజాగ్లో ప్రతి బజారు తిరిగేస్తారు. చివరికి సంజయ్ మనసు రాకేష్ లేకపోతే బతకలేను అన్నట్లుగా మారిపోతుంది. రాకేష్ కోసం వారం ఎప్పుడొస్తుందా అని పరితపిస్తూ చూస్తూ ఉంటుంది. ఇక ఈసారి రాకేష్తో పెళ్లి చేసేసుకుందాం అని చెప్పాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది సంజయ్. ఆ వారం ఇద్దరూ వైజాగ్లో ఉన్నటువంటి కైలాసగిరి ప్రదేశానికి వెళ్ళి కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత, ఇక నిన్ను నేను వదిలిపెట్టి దూరంగా ఉండలేను, మనం పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఈ 2 సంవత్సరాలు నా జీవితంలో చాలా సంతోషంగా గడిపాను. నీతో జీవితాంతం ఇలాగే సంతోషంగా గడపాలని ఉంది. ఏమంటావ్ అని తన మనసులో మాట సంజ రాకేష్కి చెప్తుంది. రాకేష్ ఆ మాటలు విని చాలా ఆనందపడతారని ప్రేమగా తన వైపు సంజ చూస్తుంటే రాకేష్ ముఖం మాత్రం చాలా డల్గా మారిపోతుంది. ఏమైంది రాకేష్? నేను అనాథనని నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని కొంచెం భయపడుతూ కంగారుగా అడుగుతుంది. అదేమీ లేదు సంజ, నువ్వు పరిచయం అయ్యాకే నా జీవితం చాలా అంటే చాలా బాగుంది కానీ అని చెప్పటం ఆపేస్తాడు. చెప్పు రాకేష్, నాకు నీ సమాధానం కావాలి అని సంజ అనగానే, నాకు 5 సంవత్సరాల కిందటే పెళ్ళయింది, నాకు 2 కొడుకులు అని అసలు విషయం చెప్తాడు రాకేష్. ఆ మాట వినగానే నెత్తి మీద పిడుగు పడిందేమో అన్నట్లు ఒక్కసారిగా ఉనిగిపోతుంది సంజ. ఈ 2 సంవత్సరాలలో ఒక్కసారి కూడా నువ్వు పెళ్ళైందన్న విషయం నాకు చెప్పలేదు అని ఏడుస్తూ అడుగుతుంది. అసలు నీ దగ్గర ఉంటే నాకు ప్రపంచమే గుర్తుకు రాదు, నాకు పెళ్ళైన విషయం కూడా మర్చిపోయాను. ఎందుకంటే నా భార్య చాలా కోపిష్టి, అహంకారి. తను ప్రేమగా ఒక్కరోజు కూడా లేను. ఆఫీస్ లేని ఈ 2 రోజులు ఇంట్లో భార్య పిల్లలతో గడపకుండా ఇలా వైజాగ్ వస్తున్నానంటే నువ్వే అర్థం చేసుకో నేను ఎంత నరకంలో బతికాను అని. నాకు నువ్వంటే ఇష్టం, కానీ సమాజం దీన్ని ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అని రాకేష్ ఎంతో బాధపడుతూ చెప్తాడు. సంజయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోతుంది. రాకేష్ కూడా హైదరాబాద్ వచ్చేస్తాడు. రాకేష్ ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది సంజ. కానీ తన మనసు మాత్రం ముక్కలైపోతుంది. నిద్ర పట్టడం లేదు. రాకేష్ గురించి ఒకటే ఆలోచనలు, విపరీతమైన ఏడుపు, బాధ. అలా వారం రోజులు తనలో తాను బాధపడుతూ మనిషే పూర్తిగా మారిపోతుంది. నేను ఒక పెళ్ళైన వాడిని ఇష్టపడ్డానా? అసలు నేను ఎలా భార్య కాగాను? ఎన్ని రోజులు నాకు చెప్పకుండా రాకేష్ నన్ను మోసం చేశాడు అని చెప్పి తనలో తాను తిట్టుకుంటూ దాని నుండి బయటకు రాలేకపోతూ ఉంటుంది. ఎంత బాధలో ఉన్నా ఉద్యోగం చేస్తేనే కదా పూట గడిచేది, కాబట్టి పగలు ఉద్యోగానికి వెళ్ళేది. మరలా వీకెండ్ అవటంతో రాకేష్ హోటల్కి వస్తాడు. సంజ రాకేష్ని చూసినా ఏమీ చూడనట్టు తన పనిలో తాను ఉంటుంది. కాసేపటి తర్వాత రాకేష్ సంజ దగ్గరికి వచ్చి, సంజ, నాకు 1 గంట సమయం ఇవ్వు, ఆ తర్వాత నీకు నచ్చింది చెయ్యి, నేను నిన్ను డిస్టర్బ్ చేయను ప్లీజ్ అని బతిమలాడినట్టు అడగటంతో ప్రేమించిన వ్యక్తి అలా అడిగేసరికి కరిగిపోయిన సంజ సరే అన్నట్లు తల ఊపుతుంది. సాయంత్రం ఒక రెస్టారెంట్కి వెళ్ళి, ఏం మాట్లాడాలి నువ్వు? నన్ను నువ్వు ఎలా మోసం చెయ్యాలనిపించింది? అనాథలే, దీనికేం తెలుసులే, పిచ్చిది అనుకున్నావా? అనాథనైనంత మాత్రాన నాకు మాత్రం మనసుండదా అని తన మనసులో కదిలాడిన ప్రశ్నలు మొత్తం ఆపకుండా అడుగుతూనే ఉంటుంది. తను అంతలా మాట్లాడుతున్నా
కోప్పడుతున్నా రాకేష్ సంజయ్ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏంటి నేనింత ఆవేశంగా మాట్లాడుతుంటే నువ్వు అలా చూస్తూ ఉన్నావు అని చివరికి సంజయ్ అడిగేసరికి రాకేష్ సంజయ్ చేతులు పట్టుకొని సరే ఒక 10 నిమిషాలు నేను మాట్లాడతాను. నేను చెప్పడం పూర్తయ్యే వరకు నువ్వు నోరెత్తకూడదు సరేనా అంటూ ఏంటో చెప్పు అన్నట్లు మొహం పెడుతుంది సంజ. మొదటి చూపులోనే నిన్ను ఇష్టపడ్డాను. నేను నా జీవితాన్ని ఎలాగైతే గడపాలనుకున్నానో నీ పక్కన ఉంటే అలాగే ఉంటుంది. నా భార్య డబ్బులో పుట్టి పెరిగింది కాబట్టి భర్తతో ఎలా ఉండాలన్న విషయం అస్సలు తెలీదు. ఎప్పుడూ డాడీ అని లేదా పార్టీలని కలవరిస్తూ ఉంటుంది. నా కొడుకులు కూడా అంతే, అమ్మ పోలిక. అయినా ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైనా నీతో తప్పుగా ప్రవర్తించానా? నిన్ను మోసం చేయాలనుకుని ఉంటే మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవటం లేదు అని పెళ్లి చేసుకుని ఇక్కడ వేరొక కాపురం పెట్టేదాన్ని. నీకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకునేవాణ్ణి. కానీ నేను అలా చేయలేదు. నిన్ను ఏ విధంగానూ నేను మోసం చేయలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కాదు ప్రాణం. నువ్వే ఆలోచించుకో. ఈ సమాజం కోసం నువ్వు నన్ను వదిలేస్తావా? లేక ఎవరేమనుకున్నా పర్లేదు, మనిద్దరం ఇక్కడ ఒక కుటుంబం ఏర్పాటు చేసుకుందామా అని నువ్వు నిర్ణయం తీసుకొని రేపు నాకు ఉదయం కల్లా తెలియచేయి. ఇక నీకు ఇష్టం లేదంటే వచ్చే వారం నుండి నేను వైజాగ్ వచ్చినా ఈ హోటల్కి రాకుండా ఎక్కడో అక్కడ స్టే చేస్తాను. నీకు నేను చాలా దూరంగా ఉంటాను. అస్సలు ఇబ్బంది పెట్టను. లేదు కలిసుందామని అనిపిస్తే జీవితాంతం ఇంతకన్నా నిన్ను బాగా చూసుకుంటాను సరేనా అని తనకు చెప్పి సంజ ఇంకొక మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బేరర్ని పీల్చి బిల్ పే చేసి వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు రాకేష్ మోసం చేశాడు, ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి అనుకుంటూ ఉన్న సంజ ఒక్కసారిగా తన మాటలు విని ఆలోచనలో పడుతుంది. తన మాటలు ఎదుటి వాళ్ళని మార్చేలా ఉన్నాయి. రాకేష్ చెప్పిన మాటలు పదే పదే సంజ గుర్తుకు వస్తూ ఉంటాయి. తనతో పాటు చిన్నప్పటి నుండి అనాథ శరణాలయంలో పెరిగిన గీత ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ రాజమండ్రిలో ఉంటుంది. ఒకసారి సంజయ్ని చూసి వెళ్దామని సర్ప్రైజ్గా వైజాగ్ వస్తుంది గీత. సంజయ్ని చూసిన గీత చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటే అలా మారిపోయావు? ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉండేదానివి, ఇప్పుడు నీ కోట్ల ఆస్తి ఎవరో దొంగతనం చేసి తీసుకుపోయినట్లు ముఖం పెట్టావేంటి అని జోక్గా మాట్లాడుతుంది గీత. గీత అలా మాట్లాడేసరికి సంజ, గీత నేను ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు అని జరిగిన విషయం మొత్తం పూర్తిగా చెప్తుంది. అదంతా విన్న గీత నాకెందుకు రాకేష్ మంచివాడిలా అనిపించడం లేదు. మంచివాడు అని ముసుగు వేసుకొని తిరిగే వ్యక్తిలా అనిపిస్తున్నాడు. నువ్వు నేను అనాథ శరణాలయానికి వెళ్ళడానికి కారణం ఇలాంటి వాళ్ళే. ప్రేమ పేరుతో అమ్మాయిని మోసగించటం, ఆ తర్వాత వెళ్ళిపోవటం. ప్రేమలో తిరిగినందుకు ఆ అమ్మాయికి కడుపు రావటంతో బిడ్డను కని ఎక్కడో అక్కడ పడేసి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వేరొక పెళ్లి చేయటం. ఇలాంటి వాటి వల్లే మనలాంటి అనాథులు చాలామంది పెరిగారు. నువ్వు కూడా వాడి మాయలో పడ్డావనిపిస్తుంది అని రాకేష్ని తక్కువ చేసి మాట్లాడుతుంది. గీత, నీకు అసలు బుద్ధి లేదే. రాకేష్ని అలా తక్కువ చేసి మాట్లాడుకు. అయినా నీకు చెప్పడం నా బుద్ధి పొరపాటు. నేనే ఆలోచించుకుని నాకు నచ్చిన నిర్ణయం తీసుకుంటాను. అయినా నాకు డబ్బున్నవాడు భర్త కాబోతున్నాడని తెలిసి నీకు ఈర్ష్య కలిగింది అని చెప్పి అసలు ఏ తప్పు లేకపోయినా గీతను తిడుతుంది. ఏంటే సంజ ఇంతలా మారిపోయావు? ఇప్పుడు రాకేష్ని పెళ్లి చేసుకుంటావా ఏంటి అని కంగారుగా అడుగుతుంది గీత. పెళ్లి చేసుకుంటాను, దాంట్లో తప్పేముంది? అయినా ఎంతమంది డబ్బున్న పిల్లలు, సినిమా హీరోలు హీరోయిన్లు 2 పెళ్ళిళ్ళు చేసుకోలేదు. ఇక్కడ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటాను. ఒకవేళ రాకేష్ మొదటి భార్యకి మా పెళ్లి గురించి తెలిసిందనుకో, అందరం కలిసి ఉందామని ఒప్పిస్తాను. లేదంటే నేనిక్కడ తనక్కడ, పోయేదేముంది? రాకేష్కి నేనంటే ప్రాణం. రాకేష్ ప్రేమించినంతగా నన్ను ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించరు. కాబట్టి రాకేషే నా భర్త అని కరాఖండిగా తన నిర్ణయం చెప్తుంది. సంజ మాట్లాడిన మాటలు విన్న గీత కాసేపు ఆలోచించి, సరే సంజ, ఇప్పుడు నేను ఏది చెప్పినా అది నీ మైండ్కి ఎక్కదు అన్న విషయం నాకు అర్థమైంది. నీకెప్పుడైనా బాధ కలిగినా, ఎవరూ లేరు ఒంటరిదాన్ని అని అనిపించినా వెంటనే నువ్వు నాకు ఫోన్ చేయి. నీకోసం నేనున్నాను అని మాత్రం మర్చిపోకు అని చెప్పి ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నాను అని గీత వెంటనే రాజమండ్రి బయలుదేరుతుంది. సంజ రాకేష్ని పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయం తీసుకున్న విషయం తర్వాత తన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వారం రోజులు రాకేష్ దూరం అవుతున్నాడు అని బాధపడుతున్నా ఇక ఎక్కడికి వెళ్ళడు, తన వాడే అన్న ఆలోచనతో చాలా సంతోషపడుతుంది. ఒకవైపు అది తప్పు అని అనిపిస్తున్నా ప్రపంచంతో పని లేదు.
రాకేష్ ఒక్కడు చాలు అని గట్టిగా నిర్ణయం తీసుకోవటంతో తను చేసే పని మంచిదా కాదా అన్న ఆలోచన లేకుండా ఉదయాన్నే రాకేష్కి ఓకే చెప్తుంది. రాకేష్ చాలా సంతోషంగా, ఈ వారం రోజులు నేను చాలా బాధపడ్డాను. నువ్వు దూరం అయితే ఉండలేవనుకున్నాను. ఇక నువ్వు నా మహారాణివి. ఈ వారం రోజుల్లో ఇక్కడ హోటల్లో పనిచేయి. మనం ఉండడానికి ఇల్లు అన్నీ రెడీ చేస్తాను. వచ్చే వారం నుంచి ఉద్యోగం మానేస్తున్నానని చెప్పు. నీకు ఇక ఉద్యోగం చేసి కష్టపడాల్సిన అవసరం లేదు. మనం పెళ్లి చేసుకుని ఒకటిగా ఉండబోతున్నాం అన్న విషయం కూడా ఎవరికీ చెప్పకు. మన సంతోషంగా ఉన్నా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు మన చుట్టుపక్కల చాలా ఉంటారు. నువ్వు నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే తట్టుకోలేని కొంతమంది మీ హోటల్లో వాళ్ళెవరైనా నా భార్యకి విషయం చెప్పొచ్చు, ఎవరికీ చెప్పొద్దు అని చెప్పటంతో సరే అని తల ఊపుతుంది సంధ్య. 10 రోజుల్లో చుట్టూతా చెట్లు, మధ్యలో ఒక చిన్న ఇల్లు, చాలా బాగుండేది ఒకటి అద్దెకు తీసుకుంటాడు. చూడగానే ఇల్లంటే ఇలా ఉండాలి అన్నట్లు అనిపించింది. సంజయ్ ఇంటి మొత్తాన్ని చూస్తూ, చెట్లను చూస్తూ చాలా ఆనందంగా, చాలా బాగుందండి ఇల్లు, సినిమాల్లోనే ఇలాంటి ఇల్లు చూశాను అని ఆనందపడుతూ ఉంటే, నువ్వు కూడా సినిమా హీరోయిన్ కన్నా తక్కువ ఏంటి? నేను హైదరాబాదులో ఉన్నప్పుడు నీకు బోరు కొట్టకుండా ఉంటుందని ఇలాంటి ఇల్లు తీసుకున్నాను. ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడంతో తనకి చెట్లు అన్న ఇష్టం తెలిసి అలా ఇల్లు తీసుకున్నాడని అర్థం చేసుకుంటుంది. ఎక్కడ పెళ్లి చేసుకుందాం అని సంజయ్ అంటే, ఎక్కడో ఎందుకు, ఇంట్లో అడిగిన వెంటనే తాళి కడతాను. పాలు పొంగించు, స్వీట్ తయారు చేయి, ఇంట్లో కొత్త కాపురం మొదలు పెట్టిద్దాం అని అన్నందుగా సరే అని ఆనందపడుతూ లోపలికి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఒక పసుపు తాడు తెచ్చి మెడలో కట్టేస్తాడు. జీవితం చాలా మారిపోతుంది. చాలా రంగులమయమైపోతుంది. సరదాగా కబుర్లు, జోక్సు, అసలు జీవితం అంటే ఇలా ఉంటుందా అన్నట్లు తన జీవితం గడిపేస్తూ ఉంటుంది. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. కానీ రోజులు గడిచే కొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. నువ్వు ఫోన్ చేస్తే ఆ సమయంలో నా భార్య పక్కన ఉంటే సందేహం రావచ్చు. అంతేకాకుండా ఈ మధ్య నేను చాలా సంతోషంగా ఉండటంతో మీరు చాలా మారిపోయారు అని నా భార్య సందేహపడుతుంది. అందుకని చెప్పి నేనే ఫోన్ చేస్తాను. పక్కకు వచ్చి నువ్వు చెయ్యకు అని రాకేష్ అంటాడు. దానికి సరే అంటుంది సంధ్య. రాకేష్ ఆదివారం సాయంత్రం వెళ్ళి శనివారం ఉదయం వైజాగ్ వస్తాడు. మిగిలిన 5 రోజులు ఫోన్ చేతిలో పట్టుకుని ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ఫోన్ వైపు చూడటం, శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం ఒక పనిగా మారిపోతుంది సంధ్యకి. అయినా తన భర్త ఎప్పుడు ఫోన్ చేస్తాడా, ఎప్పుడు వస్తాడని ఎదురు చూడటం ఏంటి? మాట్లాడాలి అన్నప్పుడు మాట్లాడేయాలి, మాట్లాడడానికి కూడా వెయిట్ చేయడం ఏంటి అని తన మనసులో ఒక ఆలోచన కలుగుతుంది. అయినా నేనేమీ తప్పు చేయటం లేదే, పెళ్లి చేసుకున్నాను. తన భార్యకి ఎన్ని హక్కులున్నాయో నాకు అన్ని హక్కులే ఉంటాయి. ఈసారి వచ్చిన తర్వాత అన్నీ అడిగేయాలి. కనీసం నేను తనతో మాట్లాడాలనుకున్నప్పుడు ఫోన్ చేస్తాను అని నిర్ణయం తీసుకుని వచ్చిన వెంటనే రాకేష్తో అంటుంది. ఆ మాటలకి రాకేష్కి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సంజ? నువ్వు చేస్తే అప్పుడు నా భార్య పక్కన ఉంటే నీ గురించి తెలియదా అని కోప్పడతాడు. ఎప్పటికైనా తెలియాల్సిందే కదండి. మీరు ఎప్పుడో చేస్తారు అని చెప్పి ఫోన్లో చేతిలో పట్టుకొని చూస్తూ అలాగే ఉంటున్నాను. అలా చూస్తూ చూస్తూ పిచ్చిదాన్ని అయిపోతానేమో అని కొంచెం బాధగా ఉంది అంటుంది సంజ. ఎవడు చూడమన్నాడు? అయినా ఒకరోజు మాట్లాడకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా? ఎలాగూ శనివారం వస్తాను కదా. ఎప్పుడో తెలిసేది వేరు, ఇప్పుడు నువ్వు ఫోన్ చేయటం వల్ల తెలిసేది వేరు. నా భార్యకి ఈ విషయం తెలియటం నాకు ఇష్టం లేదు అని కాట్లాడతాడు రాకేష్. అది కాదండి అని సంజయ్ సర్ది చెప్పబోతుంటే, అసలు మీ దగ్గరికి వచ్చేది సంతోషంగా ఉండడానికి, నువ్వు కూడా అందరి భార్యల్లా తయారై అని చెప్పి చిరాకు పడతాడు. అయ్యో, వచ్చిన 2 రోజులు కూడా భర్తని సంతోషంగా చూసుకోలేకపోతున్నాను అని తనలో తాను అనుకొని క్షమించండి, ఏదో బాధలు అన్నాను. ఈసారి ఏమనను సరేనా? మన గార్డెన్లో ఉన్నటువంటి జామ చెట్టుకి చిన్న చిన్న జామకాయలు కాసాయి. మీరు వచ్చాక తెంచుదామని తెంచలేదు. అదంతా అక్కడికి వెళ్దామని చెప్పి మాటలు డైవర్ట్ చేస్తుంది. రాకేష్ అప్పుడు మామూలు మనిషి అయ్యి మళ్ళీ సరదాగా ఉంటాడు తనతో. పెళ్లి గురించిన ఫోన్ గురించి ఎత్తితే రాకేష్ ప్రవర్తన మారిపోతుంది. ఏమీ మాట్లాడకుండా తనకి నచ్చినట్లు ఉంటే రాకేష్ తనతో బాగుంటాడు. అలా ఇంకొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకసారి ఇల్లంతా చూస్తుంది. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఏ గోడ వైపు కూడా కనీసం వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో కూడా లేదు. వారంలో 2 రోజులు తనతో గడిపి వెళ్ళిపోతున్నాడు రాకేష్.
వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. అది అర్థమైన సంధ్య షాక్ అవుతుంది. రాకేష్ నా శరీరాన్ని కోరుకుంటున్నాడా? నన్ను కాదా అన్న సందేహం కలగటంతో తనలో చాలా ఆలోచనలు వస్తాయి. ఎటు చూసినా రాకేష్ పనులన్నీ బయట ప్రపంచానికి తన గురించి చెడ్డగా చూపే విధంగా ఏమీ లేవు. ఈసారి తన మాటలు కరిగిపోకూడదు. ఎలాగైనా గట్టిగా అడగాలి అనుకుంటుంది. తనలో ఉన్న ఆలోచనలు మొత్తం వచ్చిన వెంటనే అడిగేస్తుంది. రాకేష్కి సంధ్య మాట్లాడటంతో విపరీతమైన కోపం వచ్చి, నేను నీకు ముందే చెప్పా కదా నాకు పెళ్ళయింది, పిల్లలున్నారు అని. అయినా నువ్వు నా డబ్బు కోసం నాతో ఉన్నావు. నా భార్య పిల్లలను వదిలిపెట్టి నీకు ఇంపార్టెన్స్ ఎలా ఇస్తాననుకున్నావు? నాతో సంతోషంగా గడపాలి అంటే ఉండు. లేదు అంటే నీకు నచ్చింది చేసుకో. అంతేగాని ప్రతివారం ఏదో ఒక గోల చేసి నా మనసు పాడు చేయకు అని చిరాకు పడుతూ, ఈ వారం నేను హోటల్లో స్టే చేస్తాను. నీ దగ్గర ఉండటం ఇష్టం లేదు అని బ్యాగ్ తీసుకుని వెంటనే వెళ్ళిపోతాడు. రాకేష్ అలా వెళ్ళిపోవటంతో బాధపడిన సంధ్య చాలాసార్లు రాకేష్కి ఫోన్ చేస్తూనే ఉంటుంది. రాకేష్, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినందుకు నీకు నేను ఇచ్చే పనిష్మెంట్. వచ్చే వారం వస్తాను. అప్పటిదాకా నాకు ఫోన్ చేయకు అని చెప్పి మెసేజ్ పెట్టి నెంబర్ని బ్లాక్ చేస్తాడు. రాకేష్ అలా నెంబర్ బ్లాక్ చేయటంతో పిచ్చిదైపోతుంది సంధ్య. తనలో తాను ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. బాధపడి మొత్తం ఒకసారి గుర్తు తెంచుకొని చివరికి అర్థం చేసుకుంటుంది. కేవలం తనని టైంపాస్ కోసమే వాడుకోవడానికి ఉంచుకున్నాడు. అది ప్రేమ కాదు, పెళ్ళి కాదు. సమాజంలో చెప్పినా ఎవరూ కూడా తనకు విలువ ఇవ్వకపోవా, తనే తప్పు చేశాను అన్నట్లు అందరూ చూస్తారు. తనలో తాను బాధపడి కష్టమైనా నష్టమైనా ఇప్పుడే తన నుండి దూరంగా వెళ్ళిపోవాలి. ఫోన్ కూడా మార్చేయాలి. మళ్ళీ రాకేష్ ఎదురుపడితే రాకేష్ మాటలతో నేను మారిపోతాను అనుకుని ఫోన్ని ఆ ఇంట్లోనే వదిలేసి తన బట్టలు సర్దుకుని సంధ్య రాజమండ్రికి బయలుదేరుతుంది. ఈ సమయంలో తనకి తోడుగా నిలబడేది తన స్నేహితురాలు గీత ఒక్కటే. గీత ఏ స్కూల్లో పనిచేస్తుందో తెలుసు కాబట్టి నేరుగా తన స్కూల్కి వెళ్తుంది. కాసేపు ఆఫీస్ రూమ్లో వెయిట్ చేయగా గీత తన క్లాస్ నుండి రావటం చూసి సంధ్య ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే గీత కడుపుతో ఉందన్న విషయం అర్థమవుతుంది. పెళ్ళెప్పుడైంది, ఇదంతా ఎప్పుడు అని చెప్పి ఆనందంగా అడుగుతుంది సంధ్య. సంవత్సరం కిందటే పెళ్ళయింది, ఇప్పుడు 7వ నెల అని గీత చెబుతుంది. సారీ సంధ్య, నిన్ను పిలుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దు అని అడ్డుపడతావేమోనని భయంతో పిలవలేదు అని గీత కొంచెం సంకోచిస్తూ చెబుతుంది. అయినా నీ పెళ్ళికి నేనెందుకు అడ్డుపెడతాను? సంతోషించే దాంట్లో మొదటి వ్యక్తిని నేనే కదా అని సంధ్య అంటే, అంతలో అక్కడికి ఒక మరగుజ్జు వ్యక్తి వస్తాడు. గీత అతని వైపు చూయిస్తూ, అతని స్కూల్లో తెలుగు టీచర్, పేరు శంకర్, నా భర్త అని పరిచయం చేస్తుంది. సంధ్య ఆశ్చర్యపోతూ గీత వైపు శంకర్ వైపు మార్చి మార్చి చూస్తుంది. శంకర్ గీత భుజాల దగ్గర కూడా ఎత్తు ఉండలేదు. చూడడానికి కూడా అంత బాగా లేడు. వీడిని ఎలా పెళ్లి చేసుకున్నావు అని నోటిదాకా వచ్చిన మాటల్ని ఆపేస్తుంది సంధ్య. ఏవండి, తను నా స్నేహితురాలు అని గీత పరిచయం చేయబోయేటప్పటికి, సంజయ్ గారు ఎప్పుడు చూసినా మీ గురించే చెప్తుందండి. మీరంటే తనకి చాలా ఇష్టం, నాకన్నా కూడా ఎక్కువ అని చెప్పి నవ్వుతాడు శంకర్. శంకర్ అలా మాట్లాడటంతో సంజయ్ కూడా నవ్వుతుంది. సరే అండి, నా క్లాసుకి టైం అయింది, మీరు ఇంటికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను అని చెప్పి తన క్లాస్కి వెళ్ళిపోతాడు. పద ఇంటికి వెళ్దాం అని గీత అంటే, అది కాదు అని ఏదో అడగబోయింది. చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నీ మనసులో ఉన్న సందేహం నాకు తెలుసు. ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు అనే కదా 3 సంవత్సరాల నుండి నేనంటే ఇష్టం అంటున్నాడు. నువ్వు కేవలం ఆకారం, అందం మాత్రమే చూశావు, కానీ తన మంచితనం చూడలేదు. అతనికి నేనంటే చచ్చెంత ప్రాణం. ఒక భార్యకి భర్త అమితంగా ప్రేమిస్తే అంతకన్నా ఇంకేం కావాలి? అందుకే పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. కాసేపు ఆలోచించిన సంధ్య, నిజమేలే, అందం, డబ్బు అన్నీ ఉన్నా మంచితనం లేకపోతే ఏం ప్రయోజనం? నీ జీవితం చాలా బాగుంది, అది చాలు. నేను శాశ్వతంగా వైజాగ్ని, అక్కడ జ్ఞాపకాలని వదిలేసి వచ్చాను. కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నాను అని తన మనసులో మాట చెప్పేసరికి, తప్పకుండా సంధ్య, ఈ స్కూల్లోనే నువ్వు టీచర్గా జాయిన్ అవుదు, శంకర్ చూసుకుంటాడు. కొంచెం సెటిల్ అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండు, సరేనా అని గీత అంటే, మరి శంకర్ గారు అని అంటుంది. అయ్యో, నేను ఎంత అంటే అంత. నేను చెప్పే ప్రతి మాటకి చాలా గౌరవం ఇస్తాడు. ఇక నువ్వేమీ ఆలోచించకుండా ఇంటికి పద అని చెప్పి సంజయ్ని ఇంటికి తీసుకువెళ్తుంది.
ఈ రోజుల్లో చాలామంది అందాన్ని చూసి పడిపోతూ ఉంటారు. కానీ అందంగా ఉన్న వ్యక్తి మంచివాడు కాదు. అలా అని అందంగా లేని వ్యక్తి చెడ్డవాడు కాదు. అందాన్ని కాకుండా మనిషి మనసును చూసి ఇష్టపడాలి. ఇంకొక స్త్రీని కోరుకునే పెళ్ళైన మగాడు చెప్పే మొదటి కారణం తన భార్యతో సంతోషంగా లేను అని. ఒక భార్యతో సంతోషంగా లేనివాడు ఇక ఎంతమంది భార్యలున్నా సంతోషంగా ఉండలేడు. ఆ విషయం అర్థం చేసుకోలేని కొంతమంది ఆడవాళ్ళు తన భార్య కన్నా నన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాడు, నేనే ఇష్టం అని పొంగిపోతూ తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటారు. అది కూడా కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత ఎవరు ఏంటి అనేది బయటపడుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. అందుకే ఏదైనా పని చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి. కథ సమాప్తం.